హాయ్ వర్స్, వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు ఈనాడు వార్తల్లోని ప్రధాన వార్తలు చూసుకుంటే, ఫిబ్రవరిలో పూరపోరు, జిహెచ్ఎంసీతో కలిపి రెండో వారంలో నిర్వహణ, విద్యార్థులకు పరీక్షలు మొదలవగలోగా పూర్తి చేయాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. అప్పటికి పాలక వర్గాలుండే 4 చోట్ల మినహాయింపు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతుందంట. ఫిబ్రవరి రెండో వారంలోనే పురపాలక సంఘాలకు ఎలక్షన్స్ నిర్వహించాలని గవర్నమెంట్ యోచిస్తుంది. దాని గురించి వార్త. దీంతో పాటు యూపీ పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి, ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు. విద్యార్థులు రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికలు పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాల సమయాన్ని తగ్గించి పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంటూ పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మొన్న 23వ తారీఖు ఒక ఉత్తర్వు జారీ చేసిందంట. యూపీలోని, ఉత్తరప్రదేశ్ లోని ప్రతి విద్యా సంస్థల్లో వార్తా పత్రికలో పఠనం చేయాలని, అంటే న్యూస్ పేపర్స్ చదవాలని. మంచి నిర్ణయం, నా దృష్టిలో అయితే మంచి నిర్ణయం. పిల్లలు ఇప్పుడు ఉన్న జనరేషన్ మొబైల్స్ కి, ట్యాబ్స్ కి అండ్ వెబ్సైట్స్ కి అడిక్ట్ అవుతున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళకి న్యూస్ పేపర్ చదివియాలనే ఒక రూల్ తీసుకొచ్చారు. దీంతో పిల్లల ఐక్యూ అనేది పెరుగుతుంది. దేశంలో, రాష్ట్రంలో, వాళ్ళ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దట్స్ ఎన్ గుడ్ డిసిషన్ ఇన్ మై వ్యూ. సో దీంతో పాటు కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అమెరికాలో, లండన్ లో, కెనడాలో మళ్ళీ జరిగిందంట. కెనడాలో భారత విద్యార్థిని కొందరు దుండగులు కాల్చి చంపారు. టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్ అవస్థి, 20 సంవత్సరాలంట ఆమె వయసు. కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం శివాంక్ హత్య జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. టొరంటో విశ్వవిద్యాలయంలో చదువున్న శివాంక్ అవస్థిపై హైలాండ్ క్రికెల్ కొందరు దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు, నిందితులు పరారయ్యారు అని తెలిపారు. సో దీంతో పాటు అసెంబ్లీకి కేసీఆర్ అంట. ఇట్స్ వెరీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు వేసింది ఈనాడు. సో పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాటు, భారీ బహిరంగ సభ. పార్టీ నేతల సమావేశంలో భారత అధినేత స్పష్టీకరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టమని వెల్లడి. ఫార్మాసిటీ, హెల్త్ పాలసీపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయం. అసెంబ్లీకి హాజరు కావాలని భారత అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండా ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా నేను అసెంబ్లీ సమావేశాలకు వస్తానని కేసీఆర్ చెప్పిర్రంట. సో పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం మెరవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశంలో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశంలో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేరినట్లు తెలుస్తోంది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలో మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు ఉండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేసేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సో 15 రోజులు అధికార పక్షాన్ని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారంట. మళ్ళీ 15 రోజులు ఉంచుతారో, లేకపోతే డీలిమిటేషన్ ప్రక్రియ గురించి ఏదో ఒక డిస్కషన్ పెట్టి, పురపాలక సంఘం డిక్షన్ పెట్టి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తారో మనం చూడాలి. కాకపోతే పట్టుబడుతుందంట బీఆర్ఎస్ పార్టీ 15 రోజులు ఉంచాలని. ఆ 15 రోజుల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేస్తారా, లోపల ఎమ్మెల్యేని ఉంచుతారా అనేది చూడాలి. సో కాళేశ్వరంపై తర్జనా భర్జన. ఎల్లంపల్లి దిగువన పనుల పూర్తిపై ప్రభుత్వ దృష్టి. అక్రమాలకు బాధ్యులపై చర్యలు. ఆయకట్టుకు నిరాందించిన వేర్వేరుగా చూసే యోచన. నీటిపారుదల శాఖను నివేదిక కోరిన సీఎం. 3గా ముత్యాల నగరం. జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తయ్యాక విభజన. జిహెచ్ఎంసీ డిలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి ఒక వార్త ఇది. 3గా ముత్యాల నగరం. జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తయ్యాక విభజన. జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు పూర్తయ్యాక విభజన చేస్తారంట. 3 ముక్కలుగా చేస్తారంట. 3గా ముత్యాల నగరం అని ఒక ఎడిషన్ రాసింది. మంచి. బృహత్ నగరం తాత్కాలికమే. 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన విశాల నగరం త్వరలోనే 3 భాగాలు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి గడువు పూర్తయ్యాక విభజన ప్రక్రియ మొదలవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం జోన్లు, సర్కిళ్లు పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మూసికి దక్షిణం వైపున 4 జోన్లు, ఉత్తరాన 8 జోన్లు ఏర్పాటు చేసింది. బాహ్య వలయ రహదారి ORR వరకు ఉన్న ప్రాంతాన్నింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం TCUR, తెలంగాణ అర్బన్ కోర్ రీజియన్ గా పేర్కొంది. రాజధానిలో
పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నందున అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసికి దక్షిణ ఉన్న 4 జోన్ల వరకు జిహెచ్ఎంసీని పరిమితం చేసి ఉత్తరం వైపున భాగాన్ని 2 మహానగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు సమాచారం. సైబరాబాద్, సికింద్రాబాద్ పేర్లతో ఆయా నగరపాలక సంస్థలను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఓ సమావేశంలో చర్చ జరగడం గమనార్హం. పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగియనుంది. తర్వాత 300 డివిజన్లను 3 విభాగాలుగా చేసే ప్రక్రియ మొదలవుతుంది. మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. జూలై నాటికి నిర్వహించకపోతే 2027కు జరిగే అవకాశం ఉండవని అధికారులు విశ్లేషిస్తున్నారు. జనగణన పూర్తవుతుందని, కొత్త జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. 4000 ఫిర్యాదులు తిరస్కరణ. 100, 200 కాదు, ఏకంగా 4000కు పైగా ఫిర్యాదులు బుట్ట దాఖలయ్యాయి. డివిజన్లు పెంచండి, హద్దులు మార్చండి అంటూ రాజకీయ నేతలు, శివారు ప్రాంత ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జిహెచ్ఎంసీ నిర్మోహమాటంగా తిరస్కరించింది. అందులో 90% అర్జీలు వేర్వేరు రాజకీయ పార్టీల నేతలవని కావడంతో గమనార్హం. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే డివిజన్ల పునర్విభజనను పూర్తి చేశారనే విమర్శలు వస్తున్నాయి. జనాభా విస్తీర్ణం దృష్ట్యా సమతూకం పాటించలేదని గొగ్గోలు పెడుతున్నారు. వచ్చిన ఫిర్యాదులు 5935, పూర్తిగా పరిగణలోకి తీసుకున్నవి 1127, కొంతమేర పరిగణించినవి 516, తిరస్కరించినవి 4292. మొత్తం ఫిర్యాదుల్లో 72.31%. జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా విభజిస్తున్నట్లు జిహెచ్ఎంసీ చెప్తుంది. ఏదైతే ఫిబ్రవరి 10th వరకు ప్రస్తుత పాలకవర్గం జిహెచ్ఎంసీ పాలకవర్గం టైం ఉందో ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత అది 3గా డివైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రతిపాదిత జోన్లు ఏదైతే ఉన్నో హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్, మనం అనుకున్నట్టే J24 న్యూస్ ఇదివరకు చెప్పింది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ గా ఉండొచ్చు అని పాత వీడియోస్ లో చూసుకోవచ్చు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ 3 విభాగాలుగా గ్రేటర్ హైదరాబాద్ ని డిస్ట్రిబ్యూట్ చేసింది. అది ఎలాగంటే చూడండి, హైదరాబాద్ ఇది ఆల్రెడీ మనం J24 న్యూస్ చెప్పినాం, 15-20 రోజుల ముందే చెప్పిన. ఏ రోజైతే 27 మున్సిపాలిటీలు డిసైడ్ అయినాయో ఆ రోజే చెప్పినాం. ప్రతిపాదిత జోన్లు, డివిజన్లు హైదరాబాద్ వచ్చేసి 4 జోన్లు మీకు వస్తాయి. శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్. శంషాబాద్ లో 7 డివిజన్లు, రాజేంద్ర నగర్ లో 29 డివిజన్లు, చార్మినార్ లో 25 డివిజన్లు, ఎల్బీ నగర్ లో 24 డివిజన్లు. అదే విధంగా సైబరాబాద్ లో వచ్చేసి షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, గోల్కొండ, కూకట్పల్లి. అదే విధంగా షేర్లింగంపల్లి డివిజన్స్ లో చూసుకుంటే 26, ఖైరతాబాద్ 25, గోల్కొండ 26, కూకట్పల్లి 23. సికింద్రాబాద్ వచ్చేసి సికింద్రాబాద్ 28, కుత్బుల్లాపూర్ 27, మల్కాజ్గిరి 26, ఉప్పల్ 24. ఇదైతే J24 న్యూస్ మీకు చెప్పిందో పాత వీడియోస్ లో అదే విధంగా జరిగింది. కాకపోతే డివిజన్స్ కొంచెం అటు ఇటు వెళ్ళిపోయాయి. ఏదేమైనా కూడా మొత్తము డీలిమిటేషన్ పై ఫిర్యాదులు వచ్చినవి 5935 కాగా పూర్తిగా పరిగణలోకి తీసుకున్నవి 1127, కొంతమేర పరిగణించినవి 516, తిరస్కరించినవి 4292 అంట. 5935 ఫిర్యాదులు వస్తే 1127 ఫిర్యాదులకు మాత్రమే జిహెచ్ఎంసీ స్పందించిందట. ఆ 1127 ఫిర్యాదులు ఎవరికి ఉన్నాయి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న 150 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకుని గవర్నమెంట్ డీలిమిటేషన్ కి సహకరించింది. కానీ ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో, ఎన్జిఓస్ ఉన్నారో, అసోసియేషన్స్ ఉన్నారో, సామాన్య ప్రజలు ఉన్నారో, అపోజిషన్ లీడర్స్ ఉన్నారో, అపోజిషన్ పార్టీలు ఉన్నాయో, అవి పాలక వర్గంలో ఉండనివ్వండి, పార్టీలో ఉండనివ్వండి, కాకపోనివ్వండి, అలాంటి ఫిర్యాదుల్ని జిహెచ్ఎంసీ పక్కన పడేసిందని క్లుప్తంగా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ హైకోర్టు దీని మీద దృష్టి సారించలేదు. తప్పకుండా J24 న్యూస్ కూడా హైకోర్టుకి మళ్ళీ ఒక రిట్ పిటిషన్ రూపంలో వెళ్ళాలని ఆలోచిస్తుంది. తప్పకుండా వెళ్తాం కూడా. ఇచ్చిన ఫిర్యాదులు 5935 అయితే పరిగణలోకి 1127 తీసుకున్నారు. అదే కొంతమేర పరిగణించింది 516 అంట. ఓన్లీ 516 ఒక తాత్కాలిక పరిగణించినాము అనేవి 4292. అదే తిరస్కరించిన పర్సంటేజ్ చూడండి అండ్ పరిగణలోకి తీసుకున్న పర్సెంటేజ్ చూడండి. 1127 పరిగణలోకి తీసుకుంటే 4292 మంది తిరస్కరించారంట. ఎక్కువ భాగం ఎలా ఈ 1100 కూడా ఎవరుండి ఉంటారు? కార్పొరేటర్లు కూడా ఇచ్చారు వినతి. కాదు మా ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ మైనారిటీ ఓట్స్ ఉంటే మాకు మంచిగా ఉంటుంది, ఇక్కడ మెజారిటీ ఓట్స్ ఉంటే ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఉంటారు, ఇక్కడ ఎస్టీ ఓటర్లు ఉంటారు, ఇక్కడ బీసీ ఓటర్లు ఉంటారు, మాకు ఓట్ల పర్సెంటేజ్ బాగుంటే మళ్ళీ మేము పోటీ చేసి మళ్ళీ గెలవచ్చు అనే అవకాశంతో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల్ని పరిగణకు తీసుకున్నట్టు జిహెచ్ఎంసీ నాకైతే కనిపిస్తుంది.
సో ఏదేమైనా ఇంతమంది వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని రిప్రజెంటేషన్స్ ఇచ్చి జోనల్ కమిషనర్ దగ్గర లైన్ లో నిలబడి అక్కడ కూర్చొని రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళా కర్ణన్ గారి దగ్గర జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం వేస్ట్ అన్నమాట. ఈ తాత్కాలిక తతంగం ఒక డ్రామా లాగా జరిగింది. కాకపోతే డీలిమిటేషన్ అయితే వాళ్ళు ఇచ్చినట్టుగా జరిగిపోయిందని చెప్తుర్రు. మళ్ళా ఆ మ్యాప్స్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ మ్యాప్స్ లో కూడా క్లుప్తంగా లేదు. అంటే ఏ బస్తీలు వస్తున్నాయి, ఏ బస్తీ బార్డర్స్ వస్తున్నాయి, దాంట్లో ఆ లిస్ట్ లో కూడా లేదు డీటెయిల్ గా. ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకునే విషయంగా దాని పరంగా అయితే లేదు.